వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవన తెచ్చి స్వాగతం ఫ్రెండ్స్. మా ఇంటికి అయితే ఈరోజు బాధపడాలో తెలుసలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండ ఎరగాస్తుంది. మా పాప కూడా చూడండి ఎంత బాధపడుతూ చెప్తుందో. ఎండకి బాధపడుతూ మా బతుకులు ఎండ కనుక వాన కనుక చలి కనుక మా బతుకులు అయ్యి అట్లా సాగిపోతున్నాయండి. కానీ చూసేటోళ్ళు వాళ్ళు గుడ్లో బతుకు వెళ్తే బాగుందిరా, డాబాలు మిద్దులు కట్టేసి ఇట్లా గుడ్లో నట్టేస్తున్నారు ఇలా. కానీ మా బతుకు ఇదేనండి, మా జీవనం ఇదే. మాకు డాబాలు లేవు, పొలాలు లేవు, ఏమీ లేవు. మాకున్నది ఇదే. ఈ చోటు కూడా మాది కాదు. ఇప్పుడైతే మా పాప అయితే నేడికైతే వెళ్ళిపోయింది అనమాట. నేను బాగా చేస్తున్నాను. అందరికైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు మా అక్క చెప్పింది కదా దాని గురించి నేను మనసులో బాధ గురించి చెప్తానండి. ఒక్కసారి మా బాధ అర్థం చేసుకోండి. నేను ఎవరిని దెప్పు పడతాను మాట్లాడతాను. మా బాధ ఏంటని చెప్పుకోవడానికి మిమ్మల్ని సబ్స్క్రైబర్స్ అసలు కాదు. ఏదైనా కామెంట్ వచ్చిన దానికి రిప్లై ఇస్తున్నాను అనుకున్నారేమో, అసలు కామెంట్ రాలేదు. మా జీవనం చెప్పుకుంటున్నాం. మా జీవితం ఏంటి, నేను ఎలా ఉండడం ఏంటి పరిస్థితి దాని గురించి చెప్పడానికి ఒక చిన్న వీడియో అంత మాత్రమే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నాలందరూ కూడా కొంచెం ప్రోత్సహించండి. అంటే కొంచెం చిన్న చూపు చూడటం మానేసేయండి. చాలా మంది ఉండొచ్చు కానీ కొంతమంది ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. కానీ మా బతుకు లేని బతుకనండి, ఉన్న బతుకైతే కాదు. ఒక బేరానికి వెళ్ళినా మరి అంటే సంతలో వాటికి వెళ్ళినా సరే దెప్పు పొడుస్తున్నారు అంటే ముందు ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసా ఇవ్వండి. మేము నేడుకుంటాం పట్ట దాంట్లో వచ్చామాట. ఎందుకంటే మా పాప ఎండలో ఉంటుంది మాతో పాటు, బాగా కాలు కాకున్నాయి కూడా. అందుకనే పక్కకి వెళ్ళామా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళామన్నా సరే అలా అంటుంది, మాతోనే ఉంటా ఉంటుంది. ఇంకా పాప కోసం అని మేము ఎక్కడికైతే వచ్చేసాను. నెమ్మని మళ్ళీ చూసేలా తగ్గిచ్చేస్తుందా, తాగిచ్చేస్తుంది. సారీ తాగేస్తుంది చాలా. ఫ్రెండ్స్ ఇంత మేము చెప్పాం కదా బేరానికి వెళ్ళినా అంటే ఊళ్ళమ్మని కూడా తిప్పుతామని చెప్పానుగా, అలాగే తిప్పినా మరి సంతలో పెట్టినా సరే ఒకటే ముక్క ఫ్రెండ్స్. మీకేమో మీ బతుకులు బాగున్నాక సంతలోకి వచ్చి ఇక్కడ మా కాడ పెట్టకపోతేనే ఇంకో కాడ పెట్టుకోవచ్చు కదా అని వెటకారంగా అయితే మాట్లాడుతున్నారు. అసలు ఆ విషయం నేను చెప్పాక నాకు మా అక్క చెప్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే నాకన్నా మా అక్క ఎక్కువ పడింది కాబట్టి బాధ. నేను ప్రతి సండే మా అక్క బేరం కలిసి నేను అంతగా వెళ్ళను. మనం ఇంట్లో పడి కూర్చొని తినడమే తప్ప పెద్దగా వెళ్ళను. కాబట్టి మా అక్క వెళ్ళి మా అక్క పడింది కూడా బాధ. మా అక్కనే చెప్పమని చెప్పిన చెప్పక అంటే తడిగి తీసుకొని కారెంట్లో మీరు ఒకసారి వీడియో కూడా తీసుకుంటారు. మా చెల్లి పెట్టింది. నేను స్టూల్ తీసుకెళ్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే నా కాళ్ళకి దెబ్బ తగిలింది, ఎక్కువ సేపు నుంచోలేను. స్టూల్ తీసుకెళ్తామాట. స్టూల్ మీద కూర్చుంటాను. కూర్చుని సేపు కూర్చుంటే నిలబడని చెప్పి నిలబడతాను. కాలు ఎక్కువ బరువు అయితేనే కూర్చుంటామాట. అట్టా నా బేరం అయితే నాకు లేక నేను బాధపడుతూ ఆ దేవుని తలుచుకుంటే నేను కూర్చుంటే పక్కన వాళ్ళు అబ్బాయి ఈ అమ్మాయి బేరం చేసేవా ఎంత బాగుందో, ఎంత సంపాదిస్తుందో, ఈ రోజు వెళ్తావా వాళ్ళమంట అంటే వెళ్తానేంటి వాళ్ళమంట బాగానే సంపాదిస్తాను అనుకుంటా, 1000 కొద్దికి సరిపోద్ది అనుకుంటా. నేను నా బాధ ఆవిడకి తెలిసింది. కనీసం వారానికి ఇంట్లో కూరగాయలు తెస్తానికి కూడా ఎంతో బాధపడతాను. బేరం కావట్లేదు, ఇంట్లో పరిస్థితులు ఏం బాగోలేదు. చూసేటోళ్ళకి వీళ్ళకే ఉందిరా బాగానే ఉందిగా బాగానే సంపాదిస్తున్నారండి, ఎవడ బాధలు ఎవరికి తెలిసింది, ఎవరికి తెలియదు. మా అక్క ఎందుకు అలా ఏడుస్తుందంటే ఫ్రెండ్స్ ఆపోజిట్ పెడతారు, వాళ్ళకి అయితే అవడదు బేరం, నాకు అవ్వదు. ఎవరికైనా బాధ అనిపించింది కదండి. రోజులు కూడా ఉన్నాయి. ఆ పెట్టిన తడికి చోటు రండి, తడికి పెడతాను కూడా చోటు. నా పక్కన వచ్చిన వాళ్ళు అట్లా నెట్టేస్తున్నారు, నువ్వు ఇక్కడ ఉండొద్దు నువ్వు పెట్టొద్దని. అందరూ బతకాలి కదండి, అంతకి మనకు కావాల్సిన సంపాదించుకోవాలిగా. అట్లా గిద్దరు కనీసం ఎంత పడుచుకొని నేనేం పెట్టుకుంటున్నా లేదు, కరెక్ట్గా పెట్టుకుంటాను. నేను ఉంచొద్దని చెప్పి నెట్టేస్తారు. ఎంతో కష్టపడతా, వారం కష్టపడతా. ఊళ్ళో తిరుగుతాకి వెళ్తా, ఊళ్ళో జనం బయటికి రారు. బొమ్మలు కొంటాకి పిల్లగాళ్ళు వస్తే వాళ్ళు వద్దంటారు. వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. బొమ్మలు బేరం కావట్లేదు, ఏం చేయాలి? అది కాకుండా మెయిన్ ఇదంతా ఒక ఎత్తు, ఇది ఎప్పుడు పడే జీవితంలే అని చెప్పి అనుకుంటే ఇట్లా గుడిసెలో ఉన్న ఏమంటున్నారంటే చుట్టుపక్కల వాళ్ళు చూస్తారా బా మేము బాగున్నారా, మేము ఎలా ఉన్నా సరే మాకు సుఖశాంతులు లేవు, అబ్బా మీకు సుఖంగా ఉన్నారు, మీ అంత జీవితం ఎవరికి ఉండదు, మీ అంత అంటే మేమెంతో రూపాయి కూడా పడి మేము బంగ్లాలు ఫ్లాట్ అన్ని కొనేసి కట్టబెట్టుకున్నట్టుగా ఉంది. అలా ఏం లేదు ఫ్రెండ్స్. మేము ఊళ్ళో దిగిన గుడిసెలే అంటే పొలాల దగ్గర ఉన్నాయి అనుకుంటారు. మాకు అలాంటి పొలాల వేలో చోటు మాట ఉంది ఫ్రెండ్స్. ఆ చోటు అయితే వీడియో చూపిస్తాను, నేను కొంచెం టైం పట్టింది, వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్. చోటు ఉంది, నాన్న ఒక రేకుల ఇల్లు అయితే ఉంది, అది కూడా చూపిస్తామండి. ఆ ఇల్లు ఏ పొజిషన్లో ఉందో, మేమెంత కష్టాలు పడుతున్నామో అది చూసినాకనే మీకు అంటే నా బాధ ఏంటంటే ఇప్పుడు పెట్టినప్పుడు గుర్తు చూసినప్పుడు ఎగతాళి చేసి మాట్లాడుతున్నా. మీ బతులు బాగానే ఉన్నా మీరు ఉన్నారుగా, మీకేం తక్కువైంది, మీరు బాగానే ఉన్నారు, మీరు బాగా చేస్తున్నారు. ఏదో పోనీ యూట్యూబ్ తీసుకున్నాం కానీ వీడియోస్ ఎక్కడ షాప్ కాడికి వెళ్ళి వీడియో తీస్తే
అక్కడ కూడా ఏంటి మీరు యూట్యూబ్ చేసే మొహమేనా ఏంటిదో తీస్తున్నావు యూట్యూబ్ ఏంటి మొగలోపుడు అని పెట్టుకున్నారంటే మనకు దేవుడిచ్చిన మొఖమే ఇది. ఎవరికైనా దేవుడితేనే రూపం వచ్చింది. మనందరం మనం అయితే తయారు చేసుకోలేముగా. గుడిసెలో చూసినా వారసట్లేదు. మరి కనీసం ఎక్కడ ఉండాలో నాకు అర్థం కావట్లేదు. నా బిడ్డకి ఏమైనా కొనుక్కొచ్చుకోవాలన్నా ధనం కావట్లేదు. మరి మా రాత్రి అట్టా రాశాడు దేవుడు, ఆ దేవుడికే తెలియాలి. చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్, గుడిసెలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకంటూ కొన్ని బాధలు ఉంటాయి. వాళ్ళకంటూ ఇప్పుడు మేడలో ఉన్న వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎంత దుఃఖాలు ఉన్నాయో, ఎంత సంతోషాలు, వాళ్ళకి గుడిసెలో ఉన్న వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి. వాళ్ళు సుఖంగా ఉంటారు, వాళ్ళు సుఖంగా ఎదుగుతారని చెప్పి అనుకోవద్దు, పొరపాటు అయిపోతారు. చాలా మంది ఉంటారు. వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. అందరూ మంచి వాళ్ళే అని చెప్పి అన్నాను, అందరు చెడ్డవాళ్ళే అని అన్నాను. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అలా అని అందరిని కలిపి చూడొద్దు, ఒకేలాగా చూడొద్దు. ఎందుకంటే బంగ్లాలో ఉన్న వాళ్ళకి ఉంది, వట్టు ఉన్నారు, మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు ఉన్నారు అని వాళ్ళని నేను పట్టుకోవాలంటే మేము లేని వాళ్ళని కూడా బంగ్లాలో అంటున్నానని చెప్పి అనుకోవద్దు. నేను అలా అనట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ అర్థం చేసుకోండి. అలా అన్న ఎందుకంటే ఒకరిని చూసి ఏడవటం నాకు రాదు. నేను ఏడను, ఎందుకంటే నాకున్న దాంట్లో నేను చూసుకుంటాను. ఇప్పుడు నాకు చోటు ఉంది, నా చోటు ఉందిగా, చోటు వండుకొని ఎటు తిరుగుతున్నా అంటే నా పట్టుగుట్టు కోసం నేను తిరుగుతున్నాను, బేరం చేసుకుంటున్నాను, బొమ్మలం కూడా నేను చేస్తున్నాను. అంతేకాని నా చోటు ఉంది కానీ చెప్పి నేను చోటుని కరంగా అక్కడే కూర్చొని నేను ఉండట్లేదు. అది అంటే నేను అక్కడ మారిపోయి వచ్చేసాను. అక్కడి నుంచి ఇటు ఊళ్ళో తిప్పుకుంటూ మళ్ళీ ఇంటికి టైం వస్తే ఇంటికి పోతాను, అంతేకాని అది ఉంది ఇది ఉంది గర్వంగా నేను చెప్పుకోవట్లేదు, నేను చెప్పను కూడా. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. ఎదుటి వాళ్ళని దూషిస్తున్నారా అని చెప్పి అనుకోవద్దు. ఎదుటి చూడొద్దని కోరుకుంటున్నాను. మిమ్మల్ని అన్నింటిలో ఫ్రెండ్స్ ఎందుకంటే కామెంట్ చేసి ఎవరైనా ఎదురుకుండా మమ్మల్ని అన్న రోజుల్ని తలుచుకొని చెప్తున్నాయి. మొన్న ఆదివారం కూడా బేరం కాక నా బాధ ఏదో నేను పడుతుంటే అబ్బా ఈ అమ్మాయి బాగానే సంపాదించినది. నేను అంటే మా జీవితం కొంచెం ఏదో ఒక రోజు మీకు చెప్పాలనుకున్నాను, కానీ నేను ఆగుతూ వచ్చాను. అంత అవసరమా మన ఫ్రెండ్స్? ఒక విషయం చెప్తాను, మేమైతే గుడిసెల్లోనే ఉంటాం. ఇట్లా ఈ ప్లేస్ కాకపోతే ఇంకో ప్లేస్, ఈ ప్లేస్ కాకపోతే ఇంకో ప్లేస్ లాగా మా జీవనం మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఇంటికి వెళ్ళే ఉద్దేశం ఉంటే అక్కడికి వెళ్ళేది గురించి చెప్తాను. అలాగే చోటు ఉందిగా అది కూడా వీడియో పెడతాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి, మమ్మల్ని ప్రోత్సహించాలి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మా జీవన ఆధారం అంటే మేము బొమ్మలు అమ్మే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా దొబ్బుడు బండి ఒకటి, రిక్షా బండి ఒకటి వచ్చింది మా బండ్లు, వాటి గురించి కూడా డీటెయిల్స్ చెప్తాను. ఆ రిక్షా బండి గురించి డీటెయిల్స్ మీకు చెప్పేశాను. దొబ్బుడు బండి ఒకటి ఉంది, దాని గురించి డీటెయిల్స్ మీకు తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. ఒక వీడియో అయితే తీసి అదే దొబ్బుడు బండి దేని తీసుకొచ్చాం, అసలు ఏం వ్యాపారం పెడతాం దాని మీద, అసలు మాకు ఏం పెట్టేది, ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు అన్న మొత్తం స్టోరీ ఒకరోజు చెప్తాను నేను. కొంచెం లేట్ అయితే ఏమనుకోకుండా ఫ్రెండ్స్. అది కాకుండా నాకు బ్లాగ్ ఛానల్ అయితే పెడుతూనే ఉన్నాను. అందరూ షార్ట్లో డాన్స్ చూసి అనుకుంటున్నారు, కానీ నేను చాలా వీడియోలు చెప్పాను. నాకు కలవట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే సాంగ్స్ షార్ట్లో ఉన్నాయి కానీ 10 వీడియోలు ఉండట్లేదు కాక దాంట్లో పెట్టడం కుదరట్లేమాట. నాకైతే పిచ్చెక్కుతుంది ఫ్రెండ్స్, అసలు ఏం చేయాలి ఏంటి కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక అక్క అయితే సజెషన్ చేసింది, ఏమన్నా అంటే అభినేత్రి అక్క అనుకుంటా పేరు, అభినేత్రి అక్క పెద్ద ఛానల్ కూడా అందరూ సాంగ్స్ పెడుతున్నారు కానీ నువ్వు కూడా ట్రై చేయరా అంది. నాకు రావట్లేదు అక్క, నాకైతే ట్రై చేసాను, నాకు కుదరట్లేదు, అందుకని నేను వదిలేసాను అనమాట. ఇంకా పెడితే షార్ట్స్లో పెడతాం, ఇంకా డాన్స్ 10 వీడియోస్ అయితే పెట్టాం. ప్లీజ్ మమ్మల్ని కొంచెం ప్రోత్సహించండి అక్కడ, మమ్మల్ని అర్థం చేసుకుని మా బాధను అర్థం చేసుకుని కొంచెం ప్రోత్సహించండి. మేము కూడా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తాం, మరిన్ని వీడియోలు తీస్తాం, మంచిగా మమ్మల్ని అయితే ముందుకు నడిపిమని కోరుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే మా జీవన ఆధారం అయితే ఇదే ఫ్రెండ్స్, మా గుడిసెల్లో ఇట్లా ఉంటాం మేము. ఇది మేము పడే బాధ, మా పాప ఇది మేము పడే బాధ అని చెప్తున్నాం. మా బాధ మా పాపకు అర్థమైనా, చిన్న పాప కదండి, కొంచెం అయితే ఇంట్లో పరిస్థితి చూస్తూనే ఉంటుంది కదండి, ఇది బాధపడుతుంది. ఇది ఒకసారి అయితే బేరం కూడా ఫ్రెండ్స్, అక్కడైతే ఏ చేసింది మా బేరం చూసి ఒక్క బొమ్మ కొనుక్కున్నారు వచ్చి, అంటే పొద్దున్న సాయంత్రం పెడితే ఒక్క బొమ్మ కొనుక్కున్నారు ఫ్రెండ్స్. ఆ బొమ్మ కొనుక్కొని నేను సంతోషపడిన కన్నా మా పాప వచ్చి బొమ్మ అని చెప్పి అంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయిందంటే నాకు అనిపించింది. అంటే మనతో పాటు మన పాప కూడా ఇప్పుడు నేను ఆట ఆడుతూ ఉంటే ఆట ఆడుకుంటుంది అది బేరాన్ని గమనించి మనం పడే బాధ కూడా గమనిస్తున్న సంగతి నాకు ఆ రోజు తెలిసిందన్నమాట. అసలు నాకైతే చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మంది ఫ్రెండ్స్ పిల్లలు ఆట ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళేంటో వాళ్ళ లోకం ఏంటో వాళ్ళేంటో వాళ్ళు ఉంటారు, కానీ మా పాప అయితే అట్లా కాదు ఫ్రెండ్స్. అసలు ఆ రోజు అయితే మా పాప పడిన బాధ ఆశ్మష్ బాధ కాదు, మరైతే అదైతే ఎప్పుడు మర్చిపోలేను మా పాప చేసింది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇదైతే చెప్పాలని మేము ముందుకు వచ్చాను. మీకు ఒకవేళ వీడియో నచ్చుతావైతే అయితే చివరి వరకు చూడండి, మీకు నచ్చుతావైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక లైక్ మాత్రం ఏంటి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మీరు షేర్ చేయడం వల్ల మా మనసులో బాధను అయితే చెప్పుకున్నాం ఫ్రెండ్స్. మాకు తగిలిన గాయాలు, మాకు ఎదురైన బాధను మేము మీతో పంచుకుంటాం. ఇంకేం తెలియదు నా గురించి అమ్మోళ్ళకి, నేను ఆట ఆడుకుంటామే కాదు అమ్మాయి బాధ కూడా పట్టించుకోగలను. అది మా పోస్టర్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.